జూమ్ చేసి వెంటనే చెప్తాండి దగ్గర కానీ దూరం నేనే ఫోన్ చేస్తున్నాను ముసలి తీసినది ముంగడికి వెనుక ముంగడికి కనుకుండా కాదా పెట్టిన ఓకే బోరు ఫుల్ 3 ఇంచులు బండ మీద మన ఇద్దరం పోదాం
ఇక్కడ వాళ్ళ పని దాటే మధ్య అంతా చెప్తున్నారు. ఒక్కరిని వెహికల్స్ పోవాలి కొంచెం ఆడండి కొంచెం వెనక జరగాలి కొంచెం వెనక జరగాలి
అయిపోలే వెహికల్ కొంచెం ఇటు ఎదురు కనబడి వెహికల్ ఇక్కడ ఆపుదామా కెమెరా పడుతుంది కొంచెం నువ్వు వేరే ఇప్పుడు మనం వేరే వాళ్ళని అనేటివన్నీ మేము అనుకుంటామండి ఇక్కడ వేరే వాళ్ళని అనాలంటే మీ ఇద్దరం అనుకోవాలి
కార్తీక్ సార్ ఒకసారి దండం పెట్టి రానా కర్ణాకరేనా దండం పెట్టాడు కదా దండం పెట్టుకొని చెప్తారు రాహుల్ గారండి అన్నీ ఉండండి రాహుల్ గారండి రాహుల్ గారండి రాహుల్ గారండి ముందు వాడు అన్న అట్లా అంటే అర్చనీలో ప్రగాదపన్నస్మజ్జదార్చన ఓం ఓం రాధాయ ప్రసన్నసాహినే నమో శ్రవణాయ వరుణే సమేంగామాన్గామగామాయ మగ్యం కామేశ్వరో మే శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం యో వేదాం బ్రహ్మణో వేదామో వేదామృతంబురే అస్తే బ్రహ్మద బ్రహ్మద అయుక్తి బ్రహ్మణేభ్యో వేదవేభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంగే सर्वस्याप्ये सर्वस्य वित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयते
शतं जीव शरदो वर्तमान इत्यभिनिगमो शतं दीर्घमायुः मरुतेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति भवति ऐश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः सहना भवतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनामदेदमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 श्रियं वर्धिष्यमानयक्षमारोग्यमानेदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घामायुः वेंकटेश्वर स्वामी परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष फलसिद्धिरस्तु रेणुकागोत्रं गोत्राभिवृद्धिरस्तु कडियं वंशं वंशाभिवृद्धिरस्तु उन्नतपदवी प्राप्तिरस्तु शीघ्रमेव पुनर्दर्शनप्राप्तिरस्तु गोविन्द तिरुपतिवासा गोविन्द वेंकटेश्वर गोविन्द जय శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. ఇది తిరుపతి చేయాలి, తెలంగాణ తిరుపతి అక్కడనే అందరికీ ప్రసాదాలు ఉన్నాయి. అందరూ కూడా ఆశీర్వచనం అక్కడే చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా అక్కడికి రావాల్సిందే. విజ్ఞప్తి. కాలక్షేప మండపం కిందికి రావాలయా, కింది పాటు అలాగే ఈరోజు ధర్మకర్త మండల చైర్మన్ మరియు సభ్యులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము వేదిక మీదకి. మరియు మన కోరుతున్నాము మన స్టేషన్ వైపు మార్కెట్ చైర్మన్ గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి ముఖ్య అతిథి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు పాలక రోజు ఈ ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు మరియు గ్రామ సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్స్, పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్ మరియు ప్రజాప్రతినిధులు, పాత్రికేయ వ్యక్తులు అందరికీ స్వాగతం అండి. సరే, వచ్చిన వాళ్ళందరూ కూడా గత సంవత్సరం లాగానే మన దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ నిఖిల్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాము. రమేష్ గారు, కాండూరి రంగరాజు గారు, దారం రాజన్ బాబు గారు, గొల్లపల్లి వాసు గారు, గుల్ల కుమారస్వామి గారు, భద్ర సత్యనారాయణ గారు, ఎడ్ల యాదయ్య గారు, బూక్య శ్రీను గారు, గుడేలి అరుణ గారు, ఎలగంతుల రత్నాకర్ రెడ్డి గారు, ఎక్స్ అఫీషియో మెంబర్ మా ప్రధాన దేవాలయ ముఖ్య అర్చకుడు బ్రాహ్మణపల్లి రవీంద్ర శర్మ గారు, మీరందరూ గుడెల అరుణ ఇప్పుడు ప్రమాణ స్వీకారం. తండ్రి మీ పేరు చదవండి. తండ్రి ఎవరి పేరు చదవండి. తండ్రి పేరు
నేను జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిల్పూర్ గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయములకు ధర్మకర్తగా నియమింపబడిన నేను దేవునిపై ప్రమాణం చేసి తెలియజేయనిది ఏమనగా నేను పైన తెలుపబడిన దేవాలయం యొక్క సంక్షేమము కొరకు నా యొక్క పదవి బాధ్యతలను విధులను నా యొక్క శక్తి వంచన లేకుండా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 3587 నందలి నియమ నిబంధనలను శిరసా వహించి అమలుపరచగలని మనవి చేస్తున్నాను. కింద సంతకం చేయండి దయచేసి. కింద పైన చైర్మన్ ఎన్నిక ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఒకరు ప్రస్తావించగా మిగతా వారు అని బలపరచాలని. నా పేరు గోలి రాజశేఖరు. శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిల్పూర్గుట్ట ధర్మకర్తల మండలి చైర్మన్గా పొట్లపల్లి శ్రీధర్రావు గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. నా పేరు వేముల వెంకటేశ్వర్లు. దేవస్థాన చైర్మన్గా నేను బలపరుస్తున్నాను. పొట్లపల్లి శ్రీధర్రావు సార్ గారిని బలపరుస్తున్నాను. ఇచ్చిన పాలక మండలి సభ్యులు పొట్లపల్లి శ్రీధర్రావు గారిని మనకి పాలక మండలి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. రాజశేఖర్ గారు పొట్టపల్లి శ్రీధర్రావు గారిని దేవాలయం యొక్క చైర్మన్ గా ప్రతిపాదించగా శ్రీ వేముల వెంకటేశ్వర గారు బలపరిచినారు. ఇతర ప్రతిపాదనలు ఏమీ లేనందున శ్రీ పొట్టపల్లి శ్రీధర్రావు గారి తండ్రి చక్రధర్రావు గారు ధర్మకర్తల చైర్మన్ గా వ్యవహరించడానికి అంగీకరించి ఈ కింద సంతకం చేస్తున్నాము. అందరూ సంతకం చేస్తున్నారు. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు మన నూతన పాలక మండలి చైర్మన్ శ్రీధర్రావు గారు. గవర్నమెంట్ బంధువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చిల్పూర్గుట్ట దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు పూజనీయులు వెళ్ళడానికి వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధర్మకర్తల మండలి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మాకు రెండవసారి సారు అవకాశం ఇవ్వడం వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా మీద ఉన్న నమ్మకంతో వారు రెండోసారి కూడా తీసుకోవడం వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ మన ప్రత్యేక వాహనతులుగా వచ్చిన మార్కెట్ చైర్మన్ గారు, అదేవిధంగా మా ధర్మకర్తలందరికీ, ఈఓ గారికి, మా సర్పంచ్ మార్కెట్ చిల్పూరు దేవస్థానం చిల్పూరు సర్పంచ్ గారికి, మిగతా అన్ని మా ప్రతి గ్రామం నుంచి వచ్చిన మా సర్పంచ్లందరికీ, ముఖ్య నాయకులందరికీ, గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మాకు దేవస్థాన ధర్మకర్తల మళ్ళీ సార్ ఎమ్మెల్యే గారు అవకాశం ఇవ్వడం
మాకు సంతోషంగా చాలా అంటే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఎందుకంటే సేవాభావంతో చేసే ఈ కార్యక్రమము అందరికీ లభించాలని నేను అనుకుంటున్నాను. ఇది మాకు సార్ ఆశీర్వాదంతో మాకు మరి రెండోసారి ఇవ్వడం మేము చాలా సంతోషంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ అయితే కొన్ని విషయాలు ఈ మధ్యలో నేను పాలక మండలిలో వచ్చినాక కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాతో అయినంత వరకు ఈవో గారు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని పనులు చేస్తున్నాం సార్. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు మనము ప్రమాణ స్వీకారం చేసే కాలక్షేప మండపం కూడా గత 2015 నుంచి కాంట్రాక్టర్ల మధ్యలో విషపెట్టిపోతే 2021-22లో అప్పుడున్న అవకాశాన్ని బట్టి నేను దీన్ని కంప్లీట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. దీన్ని అంటే అప్పుడు పార్కింగ్ ఏరియా కింద అట్లా వాడుకునే పరిస్థితి ఉంది. దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇదే కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు సత్యనారాయణ వ్రతాలు యువగారు చక్కగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి ఒక నాకు ఇది తర్వాత గుట్ట దగ్గర కూడా మేము పాలక మండలిలో వచ్చినాక గుట్ట దేవస్థాన ఈశాన్య భాగంలో బండ తొలగింపు కార్యక్రమం 105 ఫీట్ల పొడుగుతోటి 23 ఫీట్ల వెలంపుతోటి దాదాపుగా 20 లక్షల రూపాయలతోటి ఈశాన్య భాగం బండ తొలగింపు కార్యక్రమం అవ్వచ్చు. ఈ మధ్యలోనే స్వామివారి పైన ఎక్కడైతే వెలిసిందో అక్కడ 580 మెట్లు పైకి సార్ అవి కూడా కంప్లీట్ చేసుకోవడం కంప్లీట్ చేసుకోవడం సార్. 580 మెట్లు ఉంటాయి సార్ స్వామివారు వెలిసిన ప్రాంతం. ఇది గత మీరు దేవస్థానానికి స్వామివారి ప్రతిష్ట మీ ద్వారా చిరంజీవి స్వామి గారు అప్పుడు ప్రతిష్ట చేసినప్పుడు అప్పుడు అంటే నేను లేను కానీ అందరూ ఇక్కడ చెప్తుంటారు. అప్పుడే చిరంజీవి స్వామి వారు చెప్పిపోయిండ్రు ఈ మెట్లనే నిర్మాణం మీరు చేయించండి తప్పకుండా అంటే ఎందుకు అది సరే అవకాశం బట్టి వాళ్ళు చేయలేకపోయారు. నాకు అది అదృష్టంగా భావిస్తున్నాను. నేనున్న పీరియడ్లో సాధించిన అవకాశానికి నా పీరియడ్లో నేను 580 మెట్లు కంప్లీట్ చేస్తే చాలా సంతృప్తిగా ఉంది సార్. అదేవిధంగా వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా మా యువ గారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కావచ్చు, ప్రతి శనివారం అష్టదళ పాదపద్మరణ కావచ్చు, ఇలా దేవస్థానానికి కలర్స్ కావచ్చు, ఇలా మాకు సాధ్యమైనంత వరకు మేము చేసినాం సార్. అన్నిటికంటే నాకు ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే 2021 నుంచి నేను 2000 మొన్న నాకు సార్ దీనికంటే ముందు అవకాశం ఇచ్చినప్పుడు సార్ క్లియర్గా చెప్పారు సార్, శ్రీధర్ ఇవన్నీ నిరంతర ప్రక్రియ జరుగుతుంటాయి కానీ మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దేవస్థాన భూములను కాపాడవలసిన బాధ్యత మీకుంది, మీకు ఎలాంటి సహకారం కావాలో నేను ముందు ఉంటానని చెప్పి సార్ అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 14 ఎకరాల 10 గుంటల భూమి సార్ వచ్చినాక నేను అంతకుముందు కూడా ప్రయత్నం చేసిన కానీ నాకు అర్థం కాకపోయేది. నేను గుడ్డసు తిరిగేది వచ్చేది మా యువ గారు మేము పోయేది అక్కడో మార్కు ఇక్కడో మార్కు పెట్టేది మాకు అర్థం కాకపోయేది. మళ్ళీ ఇంటికి వచ్చేవరకు అన్ని బాగానే ఉన్నాయనే సిచ్యువేషన్ ఉండేది. సరే అది అవకాశం లేదు కానీ మా సార్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి జేసీ గారిని ఇక్కడ పిలిపించి అప్పుడున్న రోహిత్ సింగ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ తోటి తర్వాత కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే 14 ఎకరాల 10 గుంటల దాదాపు 35 కోట్ల ఇప్పుడున్న ఈ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడున్న ప్రజెంట్ చూస్తే 35 కోట్ల దేవస్థాన భూమిని డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అదే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో దాంట్లో రెవెన్యూ భూమి కూడా ఉంది. అవన్నీ దానికి చేయడం చాలా గొప్ప విషయం. ఇది అందరం ఒకసారి ఎందుకంటే 14 ఎకరాల భూమి కబ్జా గురి కాకుండా సార్ చేయడం అనేది మనం అందరం ఒకసారి సార్కు తప్పదు కూడా ప్రతి ఒక్కరు చెప్పాలి ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. ఇక పోతే సార్ ఇవన్నీ మాకున్న అవకాశం బట్టి మేము చేసాం సార్. ముఖ్యంగా మీకు చెప్పేంత మాకంటే ఎక్కువ మీకు దేవస్థానం మీద అవగాహన ఉంటుంది సార్. ప్రతి విషయం మీరు అన్ని విధాలు మీరు అక్కడ దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం సార్ కొన్ని ఉన్నాయి సార్ చేసేది. రిటైనింగ్ వాల్ కావచ్చు, దేవస్థానం ప్రాంగణం అక్కడి నుంచి కింది వరకు రిటైనింగ్ వాల్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ రిటైనింగ్ వాల్ అవసరం ఉంది సార్. అదే ప్రాకార మండపం కూడా అవసరం ఉంది సార్. కాటేజెస్ కూడా కొన్ని అవసరం ఉన్నాయి సార్. పార్కింగ్ ఏరియా అవసరం ఉంది సార్. ఎంకరేజ్మెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే మీరు అంటే మీరు ప్రజాక్షేత్రంలో మళ్ళీ రావాలని నేను ఒక్కరిని కాదు సార్. మా రంగయ్య గారు అయితే ఒక 10 సార్లు చెప్పారు ఎమ్మెల్యే గారు గెలుస్తున్నాడు అంటే 54 రోజులు సార్ పైన దేవస్థానం మీద 54 డేస్ మీరు గెలవాలనే సంకల్పంతో 54 రోజులు పైన 54 డేస్ మీ దీపం వచ్చిన నుంచి గెలిచే వరకు పైన మేము దీపం పెట్టడం జరిగింది సార్. అంటే భక్తులకు మీరు భక్తులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మండల శ్రీజంగంపూర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎమ్మెల్యేగా వస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధ చూసుకొని చేయిస్తారనే ప్రగాఢ నమ్మకం ఉంది సార్. ప్రజలకు, భక్తులకు, ఎవరికైనా చాలా మంది భక్తులు వస్తుంటారు సార్, ఇక్కడికి వచ్చి అడుగుతుంటారు. కొన్ని అవసరాలు ఉన్నాయి ఏంటంటే
ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళే చెప్తుంటారు సార్, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి సారు తప్పకుండా అవన్నీ చేస్తారు, మంచి నాయకులు ఉన్నారు మీకు అని ప్రత్యేకంగా భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది సార్. మీరు పెద్ద మనసు చేసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి దేవస్థానం మీద మీరు తలుచుకుంటే కానీ పని లేదు సార్, అందరికీ తెలుసు. ఇక్కడ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో దేవస్థానానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేయించి వెంకటేశ్వరపల్లి ఆర్చ్ నుంచి ఇక్కడ వరకు డబల్ రోడ్ నిర్మాణం చేసి దానికి సెంట్రల్ లైటింగ్తో చేస్తే దానికి ఒక బ్యూటిఫికేషన్ వస్తుంది సార్. ఇంకా కొన్ని మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి సార్, అవన్నీ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఇవి చేస్తారు, రాబోయే రోజుల్లో అవుతాయని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం సార్. మేము ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తుడు దేవస్థానంకి వచ్చిన ప్రతి భక్తులు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది సార్. తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో అవి చేస్తారని తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే మనము మిగతా విషయాలను మాట్లాడుతుంటాం. ఒక ఆర్ఎస్ ఆఫీసర్ ఉంటే కూడా ఎట్లా ఉంటుందనేది కూడా ఇక్కడ చెప్పాలి. ఇది చెప్పుకుంటే ప్రజలకు తెలియదు, భక్తులకు తెలియదు. అంటే ఒక ఆర్ఎస్ ఆఫీసర్గా మన యువ గారు ఉన్నారు సార్, వారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వారు ఉండి చేయడం జరుగుతుంది సార్. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా దేవస్థాన సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు పెద్దల పూజనీయులు ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ. ఇది మన ధర్మకర్త రంగరాజు గారు, రాజన్ బాబు గారు వారి అబ్బాయి దీనికి దేవస్థానం లోగో ఒకటి వారు చేయడం జరిగింది సార్. మీ చేతుల మీద చేయాలని వారి సంకల్పం సార్, దాన్ని చేయించుకోవాలి. థ్యాంక్ యూ. సార్ స్వామి దేవస్థానం చిలుకూరు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించుకొని నూతనంగా పాలక మండలి చైర్మన్గా సోదరుడు శ్రీ పొట్లపల్లి శ్రీధర్రావు గారిని ఎన్నుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ఈఓ గారు, సోదరులు శ్రీధర్రావు గారు, ప్రధానాచార్యులు మన రంగాచార్యులు గారు, వేదిక పైన ఉన్న సర్పంచ్ సోదరి అనిత గారు, అదేవిధంగా మన గణపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు, వేదిక పైన ఉన్న పాలక మండలి సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ సర్పంచులకు, కౌన్సిలర్లకు, భక్తులందరికీ, చిల్పూర్ మండలము స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, మరొకసారి పొట్లపల్లి శ్రీధర్రావు గారు పాలక మండలి చైర్మన్గా ఎన్నిక కావడం చాలా శుభ పరిణామం. పొట్లపల్లి శ్రీధర్రావు గారు భక్తిభావంతోనే కాకుండా సేవాభావంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయటానికి, ఇక్కడికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తన వంతుగా కృషి చేస్తున్న, ఒక మాటలో చెప్పాలి అంటే మనకు దొరికిన శ్రీమంతుడు అని చెప్పడం కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. ఆయన సొంత డబ్బులతో ఈ ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. వారి సేవాభావాన్ని గుర్తించి ఈ ఆలయ అభివృద్ధి పట్ల వారికి ఉన్న సంకల్పాన్ని గుర్తించి మళ్ళీ వారికి ఈ అవకాశం కల్పిస్తే తప్పకుండా మన ఆలయం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వారికి అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే
చిల్పూరుగుట్ట భూగుల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎప్పుడు కూడా పెద్దలు రంగాచార్యులు గారు చెప్తారు, ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత భాగ్యం లభిస్తుంది. అంత పవిత్రమైన ప్రాశస్త్యం కలిగిన మన దేవస్థానం అని వారు చెప్తూ ఉంటారు. అది వాస్తవంగా నిజము కూడా. మరి ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి అవసరాలను గుర్తించి కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసినాం. ప్రధానంగా ఒక మంచి పని ప్రభుత్వ పరంగా జరిగింది ఏంటంటే, ఈ ఆలయానికి సంబంధించిన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితులలో, ఎవరికి వారే ఎన్క్రోచ్ చేస్తున్న పరిస్థితులలో ఆలయానికి సంబంధించిన భూములను గుర్తించి బౌండరీస్ ఫిక్స్ చేసి రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఆలయ దేవుని పేరిట ఆలయ భూములను రికార్డ్స్కి ఎక్కించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో జరిగిన ఎన్క్రోచ్మెంట్సే తప్ప కొత్తగా ఎన్క్రోచ్మెంట్స్ జరగడానికి అవకాశం లేకుండా, వీలు లేకుండా ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని కూడా తయారు చేసిన, బౌండరీస్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దాంతో పాటుగా ప్రధానంగా నాకు 2-3 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, వెంకటేశ్వరపల్లి నుండి మన చిల్పూరుగుట్ట, చిల్పూరు, వడరగూడెం మీదుగా వెంకటాద్రిపేట వరకు ఈ రోడ్డును డబల్ రోడ్ చేయాలని, ఈ రోడ్డుకు వెంకటేశ్వరపల్లి నుంచి చిల్పూరు మీదుగా వెంకటాద్రిపేట వరకు లైటింగ్ సదుపాయం కూడా కల్పించాలని, దాంతో పాటుగా ఈ టెంపుల్ను కూడా కావలసిన ప్రాకారాలు కానీ, కావలసిన వసతి గృహాలు కానీ, కార్యాలయాలు కానీ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఈరోజు శ్రీధర్రావు గారితో కోరేది ఒకటే, మన ఈఓ గారు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీరు ఈఓ గారు, మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్స్ కలిసి మీరు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయండి. ఆ మాస్టర్ ప్లాన్లో మనము ఒక 10 కోట్ల రూపాయల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని, నాకు పూర్తి నమ్మకం ఉంది, మనము మన పెద్దలు రంగాచార్యులను తీసుకొని మీరు ఈఓ గారు మనం అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే తప్పకుండా ఈ ఆలయానికి 10 కోట్ల రూపాయల నిధులు వస్తాయని చెప్పడం 10 కోట్ల రూపాయల నిధులను 2 మాసాల లోపు మంజూరు చేయించుకొని మళ్ళీ వచ్చే వేసవి లోపల మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసి ఆలయాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేవుని ఆశీస్సులు మనందరికీ కూడా ఉన్నాయి. ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాల కాలంలో 1400 కోట్ల రూపాయల నిధులు మనకి ఇవ్వడం జరిగింది. స్టేషన్ కన్పూర్ను మున్సిపాలిటీగా ప్రకటించుకున్నాం. 50 కోట్ల నిధులు ఆ స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కూడా మంజూరు చేయడం జరిగింది. పనులు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి మన నియోజకవర్గాన్ని దేవుని ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేసుకుందాం. కడియం శ్రీని నాయకత్వంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది అని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా మనం పని చేసి చూపిద్దాం. కొంతమంది మాటలకే పరిమితం అవుతారు, మనము పని చేసి చూపించి మాట్లాడదామని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మరి మన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఈ సంవత్సరం లోపల, ఇవాళ మార్చిలో ఉన్నాం, వచ్చే మార్చి వరకు లేదా వచ్చే జూన్ జూలై వరకు ఒక 10 కోట్ల రూపాయలను ఆలయ అభివృద్ధి కొరకు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ దేవుని ఆశీస్సులతో తప్పకుండా ముందుకు వెళ్తామని
నమ్మకం నాకు ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ భక్తులు వచ్చినా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో గుడికి వచ్చాము. ఇక్కడ ఒక పిక్నిక్ స్పాట్గా ఉంది, ఒక టూరిజం స్పాట్గా ఉంది, ఒక టెంపుల్ టూరిజం కింద దీన్ని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిన్న చిన్న అవంతరాలు ఉన్నాయి, గ్రామ ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. పూర్తిగా దేవుని గుడికే ఎదురుగా కొంతమంది భూమిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీకు ఆల్టర్నేటివ్గా వేరే భూమి ఇస్తాము. దయచేసి దేవుని ముందట ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. దానికి కూడా దేవస్థానం పాలక మండలి ప్రయత్నం చేయాలి, సర్పంచ్ గారు కూడా సహకరించాలి. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని భక్తులం. అక్కడ ఉన్న వాళ్ళను అక్కడి నుంచి తప్పించి ఎవరికో ఇవ్వాలని కాదు, వాళ్ళను అక్కడి నుంచి వేరే ప్లేస్కు మార్చి ఆ భూమిని మొత్తంగా కూడా దేవుని ఆలయ ప్రాంగణంలోనే ఉంచాలి. ఆ భూమి ఎంతో కలిసి వస్తేనే మనం దీన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఆలయ భూమిలో ఎన్క్రోచ్ అయి ఉన్నారో మిమ్మల్ని వెళ్ళగొట్టాలనే ఆలోచన కాదు, మీకు బ్రహ్మాండంగా ప్రభుత్వ పరంగా ఇంటి జాగా ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం, సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ, అందరూ కూడా ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరికీ భక్తుల చిరుకాల కోరిక సార్. ఎందుకంటే కడియమంటేనే కమిట్మెంట్, కడియమంటేనే ఒక బ్రాండ్, ఆ మాట ఇస్తే తప్పరు అనేది చాలా మంది సార్ ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా చెప్తున్నారు సార్. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. కొద్దిగా ప్రసాదం ఉన్నాయి సార్, మీరు అట్లా జై శ్రీమన్నారాయణ. ఈ ముందు మీకు ప్రసాదం దొరుకుతుందండి, ఇక్కడే ముందు ప్రసాదం ఇస్తారు, అందరూ కూడా ప్రసాదం తీసుకొని పోవాలి. సాంబారిక లడ్డు ప్రసాదాన్ని మీ అందరూ కూడా స్వీకరించవలసిందని చెప్పి పోస్టర్ ఎమ్మెల్యే గారు ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా వారు కళ్యాణ సంవత్సరం
ధర్మకర్తల సభ్యులందరూ ఒక్కసారి కావాలండి, అందరూ ఒక్కసారి.
కుమారన్న కూడా కుమారన్న లోపల కింద ఉన్నా హలో కుమారన్న లోపల ఇక్కడ కింద భ్రమణ స్వీకారం అరే ఒకే పట్టుకో सरपंच फोटो दिया जिराक्स फोटो दिया सिंगल फोटो दिखता है फोटो సెట్టింగ్ పెడుతుంది చూద్దాం నాది మామూలు ఫోనే కాదు ఫ్లెక్సీ కట్టియాలి మరి మొబైల్లో కట్టియాలి మరి చిల్పూర్ లిఫ్ట్ మారుతాడు గణేశ్ Yeah.
సేవాభావంతో ఆలోచించుకుంటూ మన ప్రత్యేకంగా మనం మన అదే గుర్తు ఇక్కడ ఏం చేస్తున్నారో అది మనకు మంచి నాయకత్వం ఎంపీగా ఎంపీ అవకాశం ఉంది 100% ఛాన్స్ వస్తే దేవస్థానం అభివృద్ధి ఇంపార్టెంట్. నాకైతే ప్రకారం నాకు ఎన్నిసార్లు అవకాశం వచ్చిందంటే నేను అన్నడు అంటే చెప్పాలండి అదే పిల్లలు కూడా చెప్పాలి చైర్మన్ ఎవరిసిన బోర్డు పెట్టి నేను కూడా గ్రామస్తులనే రాసుకున్న చైర్మన్ రాయాలి. ఇప్పుడు ప్రజలు భక్తులను ఉండాలి చేసే ప్రజలు రాసింది అయిపోయింది ఒకదైంది మీకు ఒక మాట పీరియడ్ అయిపోయింది కాబట్టి మనం చేయించలేదు. పీరియడ్ వచ్చినాక మిమ్మల్ని పట్టుబట్టి తీసుకున్నాం. అంటే మీకు అది కూడా చెప్తా మొన్న లాస్ట్ పెట్టుకుంటా నారాయణ గారు 25 ఏళ్ళు వచ్చినాయి కొంచెం చాలా అవుతుంది కదా అని అన్నారు. మనకంటే మెట్ల యువకులు అంటే మెట్ల మీరే వచ్చింది కదా మాట్లాడుకుంటూ. ఎందుకంటే దాంట్లో మీరు 50,000 ఇచ్చిన ఉంది కదా ఏదైనా కొబ్బరికాయ కొట్టియాలని పట్టుబట్టుకొని మేము 7,000 తీసుకొచ్చాం. నారాయణ స్వామి నా వాటర్ ట్యాంక్ 50,000 ఇచ్చినాము. అప్పుడు కింద బాగాలేదంటే ఇప్పుడు కాదు అప్పుడు మనం ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసుకున్నాం కదా అంటే ప్రారంభం అయింది కదా దాని 50,000 వాదించింది. అంటే ఇది ఒక అవకాశం మన భగవంతుడు ఇచ్చిన అవకాశం కాబట్టి మనకున్న పరిధిలో మనం జాగ్రత్తగా సేవాభావం కూడా చేద్దాం. మంచి డిసిప్లిన్గా బాగుంటుంది. మనం చూసి మిగతా మనకు కూడా సింపుల్గా ఉన్నట్టు ఉండాలని ఆదర్శపడాలని చిన్న చిన్నవి ఉండేది మనం మనసులో పెట్టుకోవాలి. పెద్ద ఉండాలి పెద్ద ఉండాలి ఇంకా ఇంత పెద్ద వయసులో ఎన్నో ఉంటుంటాయి తప్పదుగా పది భరించాలి. అలాగే మనం పెట్టుకునే అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి మనసులో మనం ఏం చేయగలుగుతున్నాం ఎంతవరకు చాలా నాకైతే 100% నమ్మకం 2 yearsలో కూడా ఎమ్మెల్యే గారు మాట ఇస్తే తప్పే పట్టులో మనిషి తప్పకుండా ఈ మన పీరియడ్లో కూడా 100% దేవస్థానం నుంచి ఇస్తాయని నా నిర్ణయం. అదేనండి సార్ అదే చెప్తున్నా పోదాం అంటాడు. నేను అనేది మాసంగా రెడీ చేసుకొని 2 months కొట్టే అందరం కలిసి పోదాం అన్నాడు. తీసుకెళ్తాడు. మనం చేయవలసింది ఏంటంటే ఫైల్స్ నేను మాట్లాడలేదు కానీ ఫైల్స్ నేను చేసి మళ్ళీ ఒకసారి దాన్ని రియేషన్స్ ప్రాపర్గా రెడీ చేసుకుని రెడీగా పెట్టుకుంటే సార్ ఇస్తారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఏదో మన దేవస్థానానికి సంబంధించిన సబ్జెక్టు మనం చేయవలసిన విధులు తప్పకుండా చేయాలి. పార్టీ పరంగా కూడా మనం ప్రభుత్వాన్ని బలపరచడం మన గ్రామాల్లో మన పార్టీ కాపాడుకోవడం ఎంపీ గారికి సపోర్ట్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. అది కూడా అవసరం. రాజశేఖర్ చెప్తే అందరూ చెప్పుకోగలం ఎప్పుడు లేదు ఇట్లా అన్ని బిడ్డల నియోజకవర్గానికి మన నుంచి ఇచ్చేది ఫస్ట్ టైం. అందుకే మన గ్రామానికి సార్ వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే తరపున్నాడు తరం ఇస్తున్నాడు కొట్టాడు కొట్టాడు. రైట్ థ్యాంక్ యూ. జై శ్రీనారాయణ. రైట్ అండి థ్యాంక్ యూ సూర్య గారు. రైట్ థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ 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 బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం పెద్దలు పూజనీయులు గౌరవ ఎమ్మెల్యే గారి ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని తీసుకోవడం జరిగింది. వారి సమక్షంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా
నాకు మరొకసారి వారి ఆశీస్సులతో గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం వారి ఆలోచన మేరకు మళ్ళీ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారు గౌరవ ఎమ్మెల్యే గారు నాకు మరీ ఒకసారి చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ పదవీ కాలము ఇవాళ రోజున ఇవాళ నుంచి 2 సంవత్సరాల పదవీ కాలంగా ఉంటుంది. వారిచ్చిన ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా భక్తుల సౌకర్యార్థం, దేవస్థాన అభివృద్ధికి, బ్రహ్మోత్సవాల ఇంప్రూవ్మెంట్కు, భక్తులకు దేవస్థాన భక్తులకు సౌకర్యార్థం తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కాటేజ్ సౌకర్యాలు కావచ్చు, రిటైనింగ్ వాల్ కావచ్చు, ప్రాకార మండపం కావచ్చు, పార్కింగ్ ఏరియా కావచ్చు, కింద కింది భాగంలో మనం బ్రహ్మోత్సవాలు చేసుకునే భాగంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రతి కార్యక్రమం రాబోయే రోజుల్లో చేసుకోవాలనేది ప్రగాఢ సంకల్పం ఉంది. దానికి పెద్దల పూజనీయుల గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 10 కోట్ల రూపాయలతో దేవస్థానం అభివృద్ధి చేయాలని వారికి దృఢ సంకల్పంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆధ్వర్యంలో తప్పకుండా దేవస్థాన అభివృద్ధికి అన్ని విధాల ముందు అడుగులు పడతాయని నేను తెలియజేసుకుంటాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అయితే గతంలో కూడా నేను చైర్మన్గా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ఈశాన్య భాగంలో 105 ఫీట్ల పొడుగుతోటి 23 ఫీట్ల వెడల్పుతోటి గుట్ట తొలగింపు కార్యక్రమం చేసి దేవస్థానం వాస్తుకు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఉత్తరద్వార దర్శనము మొన్న డిసెంబర్ 30 తారీఖు ఉత్తరద్వార దర్శనానికి 20,000 మంది భక్తులు దాదాపుగా దర్శనం చేసుకోవడం జరిగింది. అది చాలా నాకు సంతృప్తిగా ఇచ్చిన అవకాశం. పైన స్వామివారు వెలిసిన దగ్గర 580 మెట్లు నిర్మించి దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పార్కింగ్ ఏరియా డెవలప్ చేసుకోవడం జరిగింది. వాటర్ సప్లై ఇబ్బంది ఉంటే వాటర్ సప్లై దానికి బోర్లు వేసి మోటార్ల ద్వారా అది చేసుకోవడం జరిగింది. వీధి దీపాలు కావచ్చు, ఇలా వాటర్ సప్లై కింద అంగడి ఏరియాలో వాటర్ సప్లైకి ఇబ్బంది ఉందంటే ట్యాంక్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. వాయిస్ రూమ్స్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతిదీ ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ ముందు వరుసలో ఉంది మేము చేయడం జరిగింది. ఇది ఒక సేవాభావంతో చేసే కార్యక్రమం కాబట్టి మాకు చాలా సంతృప్తిగా ఉంది. కాబట్టి మళ్ళీ మేము ధర్మకర్త మండలి దాంట్లో రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దేవస్థాన అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ జయశ్రీనారాయణ మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ఎంపీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్.